ప్రైజ్ ద లార్డ్. విశ్వాసము అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. హెబ్రీ 11:1. విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది. దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాను అనే నమ్మకం. కంటికి కనిపించనిది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. విశ్వాసం అంటే చీకట్లోకి దూకడం కాదు, గాలిలో మేడలు కట్టడం కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది. నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన సత్యాన్ని అది నమ్ముతుంది. నమ్మిక, విశ్వాసం ఒకటి కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసంలోకి నడిపించాలి. బ్లాండిన్ అనే వ్యక్తి నయాగరా జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భం అది. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జయజయలు పలికారు. బ్లాండిన్ అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళిపోగలను నమ్ముతున్నారా అంటే అవును నమ్ముతున్నామని అన్నారు. బ్లాండిన్ మరలా అడుగుతున్నాడు, నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలను నమ్ముతున్నారా అంటే ప్రజలంతా అవును మేము నమ్ముతున్నాం అన్నారు. మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అని బ్లాండిన్ అన్నంతలోనే అందరూ నిశ్శబ్దం. ఎవరు ముందుకు రావట్లే. కారణం, చూచిన దానిని నమ్మగలిగారు, అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాము, కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రము వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యాన్ని నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూసి భయపడుతున్నాం తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలను జారవిడుస్తున్నాం. అలా ఉండకూడదు. ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడాలి, ఆశీర్వాదాలను అనుభవించాలి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హెబ్రీ 11:7. విశ్వాసము అంటే కంటికి కనిపించని ఉన్నాయి అని నమ్మడమే. మనకైతే అన్ని సందేహాలే. అనుమానం ముందు పుట్టి తర్వాత మనం పుట్టినట్లుంటుంది మన పరిస్థితి. విచిత్రం ఏమిటంటే అనుమానించవలసిన వాటిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తాం, నమ్మవలసిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మము. అయితే నోవాహు జీవితంలో అట్లాంటి వాటిని చూడలేము. నోవాహు అప్పటి వరకు తన జీవితంలో భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడడం చూడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఏకరీతిగా 40 రాత్రులు పగుల్లో ఆకాశం నుండి వర్షం కురుస్తుంది అని. కానీ నోవాహు అది ఎట్లా సాధ్యమని దేవుని ప్రశ్నించలేదు. ఓడను సిద్ధం చేసుకొని కొలతలు కూడా దేవుడు ఇచ్చేశాడు. అయితే నోవాహు ఆ ఓడను నిర్మించడానికి నాకంత డబ్బెక్కడిది అని దేవుడిని ప్రశ్నించలేదు. తన పని తాను చేసుకుంటానని దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టే జలప్రళయం తర్వాత యావత్ భూమి నోవాహు స్వంతమయ్యింది. ఓడను ఏదో ఒక నది పక్కన నిర్మించాలి, కానీ దేవుడు చెప్పిన స్థలం అట్లా లేదు. అయితే ప్రజలందరికీ ఆ ఓడను నిర్మిస్తున్న వారికి అదే సందేహం. కానీ అట్టి సందేహం నోవాహుకు లేదు. 120 సంవత్సరాలు జలప్రళయం గురించి నోవాహు ప్రకటిస్తూ ఉంటే ఆ రాతి హృదయాలు స్పందించలేదు. అంతేకాదు, అతని విశ్వాసం అతనిని పిచ్చోడినిగా చేసింది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అతనిని గేలి చేసేవారే. అప్పుడు కూడా అతని విశ్వాసం పట్ల అతనికి ఎట్లాంటి సందేహం రాలేదు. కారణం, దేవుడు చేయబోయేదే ముందే చెప్తాడు, చెప్పింది తప్పక చేసి తీరుతాడు, తన కుటుంబాన్ని రక్షిస్తాడు. అదే నోవాహు విశ్వాసం. ఆ విశ్వాసమే అతని కుటుంబాన్ని రక్షించగలిగింది, లోకం మీద నేరస్థాపన చేయగలిగింది, అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగింది. ఒక్క మాట, నోవాహు విశ్వాసం తన కుటుంబాన్ని రక్షించగలిగింది. మన విశ్వాసం కనీసం మనలనైనా రక్షించగలుగుతుందా? అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. వద్దు, ప్రతి పరిస్థితి యందు ఆయన పైన పూర్తిగా ఆధారపడదాం, ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును నీకును నాకును తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.